హలో గాయ్స్, వెల్కమ్ టు ది బ్లాక్ బాక్స్ మూవీ టాక్స్. అండ్ ఇప్పుడే నేను బచ్చల మళ్ళీ సినిమా అయితే చూసి వచ్చేసాను. సినిమా నాకు పర్లేదు, బాగుంది అనిపించింది. అండ్ అల్లా నరేష్ మాత్రం చాలా బాగా యాక్ట్ చేశాడు సినిమాలో. అండ్ ఇటువంటి క్యారెక్టర్స్ అల్లా నరేష్ మీద ఫస్ట్ టైం కాదు, నాందిలో ప్రూవ్ చేసుకున్నాడు, ఉగ్రంలో ప్రూవ్ చేసుకున్నాడు, అలాగే గమ్యం కానీ మహర్షి కానీ మంచి క్యారెక్టర్స్ చేసుకుని తను కూడా పొటెన్షియల్ ఉన్న యాక్టర్. కామెడీ సినిమాలకి కాదు, ఇటువంటి సినిమాలు కూడా పడుకో చాలా సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాడు. సో అదే మళ్ళీ ఇక్కడ కూడా ప్రూవ్ చేయడం జరిగింది అల్లా నరేష్ అయితే మాత్రం. అండ్ స్టోరీ విషయానికి వస్తే కనుక ఒక మూర్ఖుడు ఎంత దూరం వరకు వెళ్ళి ఏమేమి కోల్పోతాడనేది మెసేజ్ ఓరియంటెడ్ అయితే చూపించాడు డైరెక్టర్ అయితే మాత్రం. ఫస్ట్ హాఫ్ చూసుకునే కనుక మనకి ఈ లవ్ ట్రాక్ కావచ్చు, చేంజ్ ఓవర్ కావచ్చు, బేసిక్ అంటే మెయిన్ ఆ మూర్ఖత్వం గురించి కావచ్చు, చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్న డైరెక్టర్ అయితే. సీన్ టు సీన్ స్క్రీన్ ప్లే చాలా బాగా నీట్గా చేసుకుని ఎక్కడ బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కనుక కంప్లీట్ ఎమోషన్స్ ఉంటాయి మనకి. అండ్ క్లైమాక్స్ 30 మినిట్స్ మాత్రం 30గా ఒక 20 మినిట్స్ అల్లా నరేష్ తన యాక్టింగ్తో ఏడిపించేస్తాడు. చాలా వరకు ఏడ్ చేస్తాం మనం. అంటే అంత ఎమోషనల్గా జీవించేశారు యాక్టర్స్ అంతా. అల్లా నరేష్ ఒకటే కాదు, హీరోయిన్ గారు కావచ్చు, హీరోయిన్ అమృత అయ్యర్ కావచ్చు, రోహిణి గారు కావచ్చు మదర్ క్యారెక్టరు. అండ్ స్టార్టింగ్ నుంచి అతి ఎటువంటి తప్పులు చేసినా సపోర్టివ్గా ఉండే ఒక హరితేజ గారి క్యారెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తారు. క్లైమాక్స్ మీద చాలా ఎమోషనలైజ్ చేస్తారు అందరినీ. ఓకే, అంతా బాగానే ఉంటుంది. బట్ స్టోరీ వచ్చేసి కంప్లీట్ ప్రెడిక్టబుల్ ఉంటుంది. అంటే మనకి నెక్స్ట్ ఏ సీన్ రాబోతుంది, ఈ సీన్ ఈ క్యారెక్టర్ ఎవరు అనేది మనకు ముందే ప్రెడిక్ట్ చేస్తాం. సో అటువంటి దానివల్ల ఇంట్రెస్ట్ అనేది ఏం క్రియేట్ అవ్వదు. సో బట్ అలా బోర్ కూడా కొట్టదు. సో అల్లరి నరేష్కి మంచి కంబ్యాక్ ఫిలిం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. పర్లేదు కొద్దిగా, అంటే ఓటీటీలే చూసే వాళ్ళైతే థియేటర్కి రారు, పర్లేదు ప్రతి సినిమా అయితే చూద్దాం అనుకునే వాళ్ళ మధ్య సినిమాని చూసి ఎంజాయ్ అయితే చేస్తారు, థియేటర్లో ఎమోషనల్ అయితే అవుతారు. ఓవరాల్గా ఇది దీని మీద నా రివ్యూ. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే, సాంగ్స్ గురించి చెప్పడం మర్చిపోయి, సాంగ్స్ కూడా డిసప్పాయింట్ చేసాయి. అంత ఇంపాక్ట్ఫుల్ వినే తగ్గట్టుగా లేవు. అదే స్టోరీ అలా స్క్రీన్ ప్లేలో ఒక సాంగ్ వస్తూ వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది అంతే. అంతకుమించి సాంగ్స్ పెద్ద ఇంపాక్ట్ఫుల్గా ఏమి అనిపించలేదు. లవ్ సాంగ్స్ కావచ్చు బట్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ మాత్రం చాలా డీసెంట్గా చూపించారు. అదైతే నాకు బాగా నచ్చింది. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. మీరు కూడా ఈ సినిమా చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్లో పెట్టేసేయండి. అలాగే ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతున్నాం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.